రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి జనార్దన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కిరణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి పాల్గొంటారని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం 375 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మోసపూరితమైన వాగ్దానాలతో ఏ విధంగానైతే అధికారం చేపట్టిన విషయం అయితేనేమి మేము గతంలోనే ప్రస్తావించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు గనక అమలు జరపాలంటే 1,90,000 కోట్ల రూపాయల అదనపు భారం మరి రాష్ట్రం మీద పడుతుంది. ఇవి ఏ విధంగా వారు సమకూరుస్తారనే విషయాన్ని కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గ్యారంటీలో మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ వారు అమలు పరిచే విషయం లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట. వారు ఎంతసేపు కాళేశ్వరం లోపల 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాయత్తమైన విషయాన్ని మీ ముందుంచుతూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక అంశాలతోటి గత 10